ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ పార్టీ ప్రభుత్వంపై పట్టు కోసం సంఘ్ పరివార్ పావులు ఎన్నికల ముందు నుంచే వివాదం పాలనపై పట్టు కోల్పోతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అదునుగా పక్కకు తప్పించాలని సంఘ్ ప్లాన్ అందుకే 75 ఏళ్లకు రిటైర్మెంట్ అంశం తెర మీదకి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాము ఆర్ఎస్ఎస్ నిన్న భాగవత్ మాట్లాడిరు మనం చూసినాము పింగ్లి మాట్లాడిన ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో అవిటిని తెర మీదకి తీసుకొచ్చిండ్రు 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా సరే రాజకీయాల నుంచి తప్పుకోవాలి రిటైర్మెంట్ ప్రకటించుకోవాలి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి భాగవత్ మాట్లాడిండ్రు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ భాగవత్ మాట్లాడిరు ఆ మాటలు మోడీని ఉద్దేశించి మాట్లాడినట్టు ఉన్నాయనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి మొత్తం మీద మోడీని ఉద్దేశించే మాట్లాడిరు ఆ అంశము ఎందుకంటే ఈ సెప్టెంబర్ తోని మోడీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్నారు ఈ 75 సంవత్సరాలు సరే వేరేటోళ్ళని ఉద్దేశించి మాట్లాడిరని అనుకుంటే అది మోడీ బర్త్డే దగ్గరికి వచ్చినాకనే ఎందుకు అనాలి 75 సంవత్సరాలు మోడీకే నిండుతాయి కదా మరి ఇంకెన్ని రోజులు ఏలుబడి చేస్తారు ఏం కథ అని చెప్పేసి ఈ పాలన మీద మోడీ పట్టు కోల్పోయిండు దాదాపు అందరికి అర్థమైతా ఉన్నది మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో కనీసము మెజార్టీ స్థానాలను గెలుచుకోలేకపోయినరు మ్యాజిక్ ఫిగర్ను దాటలేకపోయినరు కూటమి ఏర్పాటు చేసుకుంటే కానీ కూటమితో పొత్తు పెట్టుకుంటే కానీ అధికారంలోకి రాని పరిస్థితి ఇప్పుడు ఆ కూటమిలో పొత్తులో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో ప్లేట్ తిప్పేసిరనుకో ప్లేట్ పిరాయించిరనుకో ఇప్పుడు మోడీ సర్కార్ కూలిపోతుంది మేను ఏపీ చంద్రబాబు నాయుడు బీహార్ నితీష్ మొత్తం మీద వీళ్ళిద్దరు చక్రం తిప్పిరు కేంద్రంలో అందుకే అటు బీహార్కు కానీ ఇటు ఆంధ్రాకు కానీ వరాల వర్షం కురిపిస్తా ఉన్నారు ఏదడిగినా కాదనకుండా వరాల జల్లులు కురిపిస్తా ఉన్నారు హైదరాబాద్ అభివృద్ధికి ₹1 ఈయనోళ్ళు అమరావతి డెవలప్మెంట్ కోసమని కొన్ని వేల కోట్ల రూపాయలను దారాదత్తం చేసిండ్రు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటా అనగానే 80,000 కోట్ల రూపాయలు కేంద్రమే భరించే దిశగా ముందటికి అడుగులేసింది ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్రము ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప ప్రియారిటీ ఇచ్చింది ఒక మంచి ప్రియారిటీ ఇచ్చింది అనేది మనందరికీ తెలుసు ఆ ప్రియారిటీతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదడిగినా కాదనకుట్ట ఇస్తా ఉన్నాడు ఎందుకు కాదనకుట్ట ఇస్తా ఉన్నాడంటే పుసుక్కున ఆయన ప్లేట్ పిరాయించిండు అనుకోరు చంద్రబాబు నాయుడు ఆగమైతుంది ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఇట్లాంటి సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు తెలంగాణ వాదులు మొత్తం ఆంధ్ర వైపు వేలెత్తి చూపెడతా ఉన్నారు ఎందుకు వేలెత్తి చూపెడతా ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే దిశగా ముందడికి పోతా ఉన్నాడు మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ అని చెప్పేసి రైట్ దానికి తగ్గట్టు ఈడ పచ్చ మీడియా కుట్రలు చేస్తా ఉన్నది ఆ కుట్రలు జర ముంగడికి వెనక మాట్లాడుకుందాం కానీ ఇది ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అని చెప్పేసి పార్టీ ప్రభుత్వంపై పట్టు కోసము సంఘ్ పరివార్ పావులు కలుపుతా ఉన్నది నిన్ననే ఆ వ్యాఖ్యలు మనం చూసినాం దుమారం రేపినాయి వివాదాస్పదంగా మారినాయి మోడీని ఉద్దేశించే మాట్లాడినరు భాగవత్ అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు అయితే వైరల్ అయినాయి దుమారం లేపినాయి మరి చూద్దాం ఈ సంవత్సరంతోని మోడీకి 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇక మరి ఆర్ఎస్ఎస్ వర్సెస్ మోడీ ఇవి రెండు ఒక తాటి మీద పనిచేసినాయి కానీ ఇప్పుడు పార్టీ మీద పట్టు సాధించడం కోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది అయితే ఇది బాగా వినబడతా ఉన్నది అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇద్దరికి 75 సంవత్సరాలు నిండినాయి ఇద్దరు తప్పుకోవాల్సిందే అని చెప్పేసి అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది మోడీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అన్నట్లు తయారైంది